ఏ ప్లేన్ ఏ ప్లేన్ తో ఇంక్లినేషన్ ఇచ్చాడు? హెచ్పి ప్లేన్ తో ఇంక్లినేషన్ ఇచ్చాడు. ఓకేనా? సో ఆ పాయింట్ నే మీరు స్ట్రెస్ చేయాలి. ఓకేనా? మిగతాదంతా మామూలుగానే ఉంటుంది, దాంతో భయపడాల్సిన పని లేదు. ఇంక్లినేషన్ ఏ ప్లేన్ తో ఇస్తున్నాడు అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఇంక్లైన్ టు వన్ ప్లేన్ వరకే ఉంది మీకు సిలబస్ లో, కాబట్టి చాలా ఈజీ. సెకండ్ ప్రాబ్లం లో చూడండి, సేమ్ ప్రాబ్లం. ఏ లైన్ ఏబి 40 mm లాంగ్ is parallel to HP and inclined at an angle of 30 degrees to VP. సేమ్ ప్రాబ్లం ఏం చేశానంటే నేను ఇంక్లినేషన్ విత్ VP ఇచ్చాను. ఇంక్లినేషన్ విత్ VP, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఒక ప్రాబ్లం వస్తే ఇంకో ప్రాబ్లమ్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు? ద ఎండ్ ఏ ఈస్ 15 mm అబౌవ్ హెచ్పి అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అంటే ఒక పాయింట్ కి సంబంధించిన డేటా ఇచ్చాడు. పాయింట్, ఆ పాయింట్ ఎక్కడుందంట? 15 mm అబౌవ్ హెచ్పి. హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేసేటప్పుడు ఏ అనే పాయింట్ ఎక్కడ లొకేట్ చేయాలి? XY లైన్ పైన 15 mm డిస్టెన్స్ లో లొకేట్ చేయాలి. మరి టాప్ వ్యూలో అదే పాయింట్ ఎక్కడ లొకేట్ చేయాలి? 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇన్ ఫ్రంట్ అంటే బిలో XY లైన్. సో XY లైన్ కింద ఏ అనే పాయింట్ ని లొకేట్ చేయాలి. ఫస్ట్ ఏని లొకేట్ చేసి అప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా చూడాలి. ఆ ఏ వ్యూలో మనకి ట్రూ లెంత్ కనిపిస్తుంది, ఏ వ్యూలో రెడ్యూస్డ్ లెంత్ కనిపిస్తుంది. సపోజ్ మీరు ఇంక్లైన్డ్ విత్ హారిజాంటల్ ప్లేన్, మీరు పెన్ అని హారిజాంటల్ ప్లేన్ కి కొంచెం ఇంక్లినేషన్ తో పెట్టారనుకోండి, ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు ఇంక్లైన్డ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది, అలాగే ట్రూ లెంత్ కనిపిస్తుంది. ఒక 100 mm అయితే 100 mm లెంత్ మీకు ఫ్రంట్ వ్యూ లో కనిపిస్తుంది. కానీ టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు లెంత్ తగ్గినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రంట్ వ్యూ తో యాంగిల్ చేస్తుంది కాబట్టి. పైనుంచి చూసినప్పుడు రెడ్యూస్డ్ లెంత్ కనిపిస్తుంది. సో ఈ నోట్ ఏంటంటే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఏ వ్యూలో అయితే ట్రూ లెంత్ కనిపిస్తుందో ఆ వ్యూతో స్టార్ట్ చేయాలి. ట్రూ లెంత్ ఏ వ్యూలో కనిపిస్తే ఆ వ్యూతో మనకి సొల్యూషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లంలో, ఫోర్త్ ప్రాబ్లంలో ఇంక్లినేషన్ విత్ హెచ్పి ఇచ్చాడు కాబట్టి, మీకు హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ కాబట్టి ఫ్రంట్ వ్యూలో మీకు ట్రూ లెంత్ కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంత్ కనిపిస్తుంది కాబట్టి ట్రూ లెంత్ ఫస్ట్ ఫ్రంట్ వ్యూతో స్టార్ట్ చేయాలి. ఐ మీన్ సొల్యూషన్ ఫ్రంట్ వ్యూతో స్టార్ట్ చేయాలి. అండ్ దెన్ యూ విల్ గెట్ ది టాప్ వ్యూ. జస్ట్ బై ప్రొజెక్టింగ్ ది ఫ్రంట్ వ్యూ యూ విల్ గెట్ ది టాప్ వ్యూ. సో నాకు ఎవరైనా గివెన్ డేటా చెప్పండి. ఫోర్త్ ప్రాబ్లం నోట్ చేశారా ఎవరన్నా? లేదంటే స్క్రీన్ షాట్ అన్నా తీసి నాకు గివెన్ డేటా చెప్తే ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే నేను నా దగ్గర టెక్స్ట్ బుక్ ఉండాలి, చూస్తాను. క్వశ్చన్ నెంబర్ 4. కేసు ఏంటి ఇక్కడ? లైన్ ఇన్క్లైన్ టు వన్ ప్లేన్, ఇలా రాసుకోండి సరిపోతుంది. లైన్ ఇన్క్లైన్ టు వన్ ప్లేన్. వన్ ప్లేన్ అంటే ఇక్కడ హెచ్పి. ఇక్కడ ఇచ్చింది ప్రాబ్లంలో, ఫోర్త్ ప్రాబ్లంలో లైన్ ఇన్క్లైన్ టు హెచ్పి. సో లైన్ పేరు ఏంటి చెప్పండి? లైన్ ఏబి ఆర్ బిసి ఆర్ సిడి. లైన్ ఈస్ ఏబి. సో ఏబి హూజ్ లెంత్ ఈస్ 40 mm. ఇంకా లైన్ కి సంబంధించిన డేటా ఇవ్వలేదు. ఈ లైన్ అనేది ఇంక్లైన్డ్ విత్ హారిజాంటల్ ప్లేన్ ఇచ్చాడు, అవునా? ఏబి అనే లైన్ ఇంక్లైన్డ్ విత్ హారిజాంటల్ ప్లేన్. సో ఇంక్లినేషన్ విత్ హెచ్పి. దీనికి నొటేషన్ ఏంటంటే, జనరల్ గా హెచ్పితో యాంగిల్ చేస్తే థీటా అంటాం దాన్ని. థీటా ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. ఒకవేళ వర్టికల్ ప్లేన్ తో చేస్తే 5 అంటాం. 5 వర్టికల్ ప్లేన్ తో చేస్తే 5 అంటాం. థీటానేమో హారిజాంటల్ ప్లేన్. హెచ్పితో చేస్తే థీటా అంటాం, వర్టికల్ ప్లేన్ తో చేస్తే 5 అంటాం. సో ఇక ఫస్ట్ ప్రాబ్లంలో హారిజాంటల్ ప్లేన్ కాబట్టి థీటా ఈక్వల్ టు 30 degrees ఇచ్చాడు. నెక్స్ట్ పాయింట్ ఏకి సంబంధించిన డేటా కూడా రాయాలి. పాయింట్ ఏ అంటే ఏబి లైన్ లో ఏ ఉంది కదా, పాయింట్ ఏ ఎక్కడుంది? పాయింట్ ఏ అనేది దాని లొకేషన్ ఏమి ఇచ్చాడు? 15 mm అబౌవ్ హెచ్పి. అంతేనా? 15 mm అబౌవ్ హెచ్పి. ఇంకొకటి ఇంకొకటి ఏమన్నాడు? 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఓకేనా? ఇది వాడిచ్చిన డేటా. సో ఫస్ట్ యాజ్ యూజువల్ గా XY లైన్ డ్రా చేయండి.
ఫస్ట్ వినండి, తర్వాత డ్రా చేద్దరు. XY లైన్ డ్రా చేయాలి ఫస్ట్. తర్వాత ఏ అనే పాయింట్ ని లొకేట్ చేయాలి, ఎందుకంటే ఏ పాయింట్ ఎక్కడ ఉందో ఇచ్చేసాడు కాబట్టి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ. సో అబౌవ్ హెచ్పి అన్నాడు కాబట్టి అబౌవ్ XY లైన్. సో ఫ్రంట్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలి? XY లైన్ పైన 15 mm డిస్టెన్స్ లో ఏ అనే పాయింట్ లొకేట్ చేయాలి. ఏ అనే పాయింట్ ని లొకేట్ చేయాలి అంటే ఏ డాష్. అదే ఏ పాయింట్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అన్నాడు కాబట్టి XY లైన్ కింద 20 mm డాటెడ్ లైన్ డ్రా చేసుకుని XY లైన్ కింద 20 mm డిస్టెన్స్ లో అదే పాయింట్ ని లొకేట్ చేయాలి. కాకపోతే టాప్ వ్యూ కాబట్టి స్మాల్ ఏ వస్తుంది నోటేషన్. సో ఇక్కడ డిస్టెన్స్ కూడా చూపిస్తే బెటర్. దిస్ డిస్టెన్స్ ఈస్ 15 mm అండ్ దిస్ డిస్టెన్స్ ఈస్ 20 mm. ఓకే, ఇప్పుడు వాడు ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి అందరూ. వాడు ఇంక్లైన్ టు వన్ ప్లేన్ ఇచ్చినా, ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్స్ ఇచ్చినా, ఫస్ట్ లైన్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్ అని అనుకుని సొల్యూషన్ స్టార్ట్ చేయాలి. లైన్ ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్స్ అనుకుని సొల్యూషన్ స్టార్ట్ చేయాలి. సో అంటే హారిజాంటల్ గా ఉంది లైన్ ఫస్ట్ అనుకోండి, అంటే ఇంక్లినేషన్ దేనితో ఇచ్చాడు? హారిజాంటల్ ప్లేన్ తో ఇచ్చాడు, అవునా? సో మీరు స్ట్రైట్ అవే ఇంక్లైన్ గా పెట్టకుండా ఫస్ట్ హారిజాంటల్ గా డ్రా చేయండి. ఈ ప్రొసీజర్ ఫాలో అయితే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో హారిజాంటల్ గా ఒక లైన్ డ్రా చేయండి. ఏబి అనే లైన్ హారిజాంటల్, లెంత్ ఎంత ఇచ్చాడు? 40 mm డిస్టెన్స్. సో 40 mm డిస్టెన్స్ తో ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఏ డాష్ కరెక్టే గానీ ఇక్కడ బి డాష్ అనకూడదు, B1 డాష్ అనాలి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ మై ఫైనల్ పాయింట్, అవునా కదా? ఏ డాష్ బి డాష్ ఈస్ ద ఫైనల్ ఫ్రంట్ వ్యూ. కానీ B1 డాష్ ఎందుకు పెట్టాను అంటే రెఫరెన్స్ కోసం. రెఫరెన్స్ కోసం నేను ఫస్ట్ లైన్ హారిజాంటల్ గా ఉంది అనుకుంటున్నాను. హారిజాంటల్ గా ఉంది అని అనుకుంటున్నాను. సో దీన్ని టాప్ వ్యూ కూడా డ్రా చేసేసేయండి. దీన్ని ప్రొజెక్ట్ చేస్తే టాప్ వ్యూ వచ్చేస్తుంది. మీరేం మెజర్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఏ డాష్ ని బి డాష్ ని కిందకి ప్రొజెక్ట్ చేస్తే, మీ డ్రాఫ్టర్ పెట్టేస్తే ఖచ్చితంగా మనకి ఇంకో హారిజాంటల్ లైన్ వస్తుంది. ఏ అండ్ B1 అనుకోండి. ఏ అండ్ B1. ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. ప్రాబ్లంలో యాంగిల్ దేంతో ఇచ్చాడు? హెచ్పితో ఇచ్చాడు, అవునా? హెచ్పి అంటే ఏంటి మనకి? ఫ్రంట్ వ్యూ, అవునా? సో ఇప్పుడు ఈ రెండింటిలో ఫ్రంట్ వ్యూ ఏది ఉందో చూడండి. దిస్ ఈస్ ఫ్రంట్ వ్యూ, అంతేనా? అండ్ కింద ఉన్నది టాప్ వ్యూ. మన ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ మీద వస్తాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా లైన్స్ మీద. కాబట్టి పైన ఉన్నది ఫ్రంట్ వ్యూ, కింద ఉన్నది టాప్ వ్యూ. సో దేన్ని ఇంక్లైన్ చేయాలంటే హెచ్పితో యాంగిల్ ఇచ్చాడు కాబట్టి, హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ కాబట్టి ఫ్రంట్ వ్యూని యాంగిల్ చేయాలి. ఎంత యాంగిల్ చేయాలంటే 30 degrees ఇంక్లైన్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ డాష్ దగ్గర, జాగ్రత్తగా వినండి అందరూ, ఏ డాష్ దగ్గర 30 degrees ఇంక్లైన్ లైన్ డ్రా చేస్తాను. 30 degrees తో ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేస్తాను. థీటా ఇస్ ఈక్వల్ టు 30 degrees తో ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు ట్రూ లెంత్ ఏదైతే ఇచ్చాడో 40 mm ని ఈ ఇంక్లైన్ లైన్ మీద నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సో దీనికోసం మీరు ఒక కాంపాస్ తీసుకుని జాగ్రత్తగా ఏ డాష్ B1 డాష్ రేడియస్ తీసుకుని ఏ డాష్ సెంటర్ గా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఆర్క్ డ్రా చేయాలి. ఆ ఇంక్లైన్ లైన్ ఎక్కడైతే మీట్ చేస్తుందో ఆ మీట్ చేసిన దగ్గర B డాష్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, యాంగిల్ హెచ్పితో ఇచ్చాడు కాబట్టి, హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ కాబట్టి ఫ్రంట్ వ్యూని ఇంక్లైన్ చేయాలి. ఎంత? 30 degrees చేయాలి. సో ఏ డాష్ దగ్గర నేను ఏం చేశానంటే 30 degrees తో ఒక ఇంక్లైన్ లైన్ డ్రా చేయాలి. డ్రా చేసి దీని మీద లైన్ లెంత్ రిప్రజెంట్ చేయాలి 40 mm. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఏ డాష్ B1 డాష్ రేడియస్, ఇది 40 mm కదా, ఇది 40 mm డిస్టెన్స్. సో 40 mm డిస్టెన్సే కాబట్టి అదే 40 mm తీసుకుని రేడియస్ ఏ డాష్ సెంటర్ గా ఒక ఆర్క్ డ్రా చేశాను. ఆర్క్ డ్రా చేసినప్పుడు ఇంక్లైన్ లైన్ ఎక్కడైతే ఈ ఆర్క్ మీట్ అవుతుందో అక్కడ బి డాష్ పెట్టాను నేను, అక్కడ బి డాష్ పెట్టాను. ఇప్పుడు ఏ డాష్ బి డాష్ ఈజ్ యువర్ ఫైనల్ ఫ్రంట్ వ్యూ అనాలి. దీన్ని మళ్ళీ నేను చూడండి బ్లాక్ కలర్ లో డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ మై
ఫైనల్ ఫ్రంట్ వ్యూ. దీన్ని డార్క్ చేయాలి, దీన్ని మాత్రమే డార్క్ చేయాలి. దిస్ ఇస్ మై ఫైనల్ ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ డ్రా చేయాలంటే అలా ఏం చేయాలి? ఇక్కడ నుంచి బి డాష్ ని ప్రొజెక్ట్ చేయాలి. మీ డ్రాఫ్టర్ స్కేల్ బి డాష్ దగ్గర పెడితే వర్టికల్ గా ఒక లైన్ డ్రా చేయాలి. డ్రా చేసినప్పుడు మనం ఆల్రెడీ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాం, దీన్ని ఇక్కడ ఎక్కడో మీట్ అవుతుంది. దట్ ఈస్ యువర్ బి, దట్ ఈస్ యువర్ బి పాయింట్, నాట్ బి1. నౌ ఏబి ఈజ్ యువర్ ఫైనల్ టాప్ వ్యూ. దీన్ని మాత్రమే డార్క్ చేయాలి. ఏబి ఈజ్ యువర్ ఫైనల్ టాప్ వ్యూ. సో దిస్ ఏబి ఈజ్ షుడ్ బి డార్క్ చేయాలి. సో ఏ డాష్ బి డాష్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ, అండ్ దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ, అండ్ దిస్ ఈస్ ది టాప్ వ్యూ. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఫ్రంట్ వ్యూలో మనకి లైన్ ట్రూ లెంత్ తో కనిపించింది, అవునా? 100 mm అయితే 100 mm ఎంత ఉంది? అది 100 mm, సారీ 40 mm, రైట్. సో 40 mm డిస్టెన్స్ తో మనకి ట్రూ లెంత్ తో కనిపిస్తుంది లైన్. కానీ టాప్ వ్యూకి వచ్చేసరికి దాని లెంత్ అనేది తగ్గిపోతుంది. దీన్ని రెడ్యూస్డ్ లెంత్ అంటాం, ఆర్ఎల్ అంటాం. ఇది ఎంత వచ్చిందో ఖచ్చితంగా ఇక్కడ సొల్యూషన్ లో చూపించాలి. రెడ్యూస్డ్ లెంత్ ఎంత వచ్చిందో మెజర్ చేసి ఆ రెడ్యూస్డ్ లెంత్ ని ఇక్కడ చూపించాలి. చాలా మంది మర్చిపోతారు ఇది. ఓకే, ట్రూ లెంత్ 40 mm అన్నప్పుడు దాని రెడ్యూస్డ్ లెంత్ టాప్ వ్యూలో కనిపిస్తుంది, అది ఎంత అనేది ఇక్కడ చూపించాలి. అర్థమైందా సొల్యూషన్? అర్థమైందా లేదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైతే నెక్స్ట్ ప్రాబ్లం, లేదంటే ఈ ప్రాబ్లమే ఫస్ట్ సాల్వ్ చేయండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, తర్వాత ఫిఫ్త్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అందరూ కూడా యాజ్ పర్ డైమెన్షన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేకపోతే సాల్వ్ చేయండి, ఈ ప్రాబ్లం స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఇదే మాదిరిగా ఉంటుంది, కాకపోతే ఇంక్లినేషన్ విత్ వర్టికల్ ప్లేన్. సాల్వ్ చేసి నాకు ఎవరన్నా ఫోటో పెట్టండి, గర్ల్స్ లో పెట్టండి ఎవరన్నా. చెప్పండి సార్ అమ్మా మీ అయిపోయింది. సొల్యూషన్ పెట్టండి. పెట్టారా? పెట్టాను సార్. 35 వచ్చిందా రెడ్యూస్డ్ లెంత్? ఓకే, కానీ చాలా ఫండమెంటల్ మిస్టేక్స్ చేస్తున్నారు. డైమెన్షనింగ్ కానీ ఎన్ని కానీ మరి కంగారులో డ్రా చేస్తున్నారు, లేకపోతే ఈ మాదిరిగా కానీ మీరు డ్రాయింగ్ షీట్ మీద గీస్తే కొంతమంది అయితే 0 మార్క్స్ వేస్తారు. డైమెన్షనింగ్ రూల్స్ ఫాలో అవ్వాలి. 20 ఎలా వేయాలి? ఫుల్ యారో మార్క్స్ కానీ ఇవన్నీ. నేనంటే ప్రాబ్లం చేసేటప్పుడు నేను టైం లేదు కాబట్టి నేను అలా మామూలుగా డ్రా చేస్తున్నాను. ఓపెన్ యారో మార్క్స్ వేయకూడదు. డైమెన్షనింగ్ అనేది చాలా చాలా నీట్ గా ఉంటేనే డయాగ్రామ్ అనేది లుక్ వస్తుంది. ఓకేనమ్మా?
నెక్స్ట్ సింగిల్ లైన్ డ్రాయింగ్. ఒక ఒక లైనే గీయాలి, దాని మీద ఇంకొక లైన్ రాకూడదు, అసలు వచ్చినా కనపడకూడదు. మీరు దిద్దినట్టు కనిపిస్తుంది నాకైతే ఇక్కడ. ఉం? అసలు మీకు టైం లేదు కాబట్టి ఇలా డ్రా చేసి ఉంటున్నారు. సో డ్రాయింగ్ షీట్ మీద అయితే నీట్ గా డ్రా చేస్తున్నారు కదా. సార్. ఓకే, వెరీ గుడ్. డ్రాయింగ్ షీట్ మీద మాత్రం ఖచ్చితంగా యాజ్ పర్ మన డ్రాయింగ్ రూల్స్ అన్నిటిని ఫాలో అవుతూ డ్రా చేయాలి. ఇప్పుడంటే టైం లేదు కాబట్టి దిస్ ఇస్ నౌ యాక్సెప్టబుల్, బట్ ఇన్ ఎగ్జామినేషన్స్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, గర్ల్స్ ఎవరన్నా సొల్యూషన్ వచ్చిందా? పోస్ట్ చేయండి. ఎప్పుడు శశిధర్ తప్ప ఎవరు చేయట్లేదు. ఇంకా బాయ్స్ ఎంతమంది ఉన్నారు? మెంబర్స్ సార్. 2 మెంబర్స్, ఇద్దరా ముగ్గురా? ఇద్దరే సార్. ఇద్దరేనా? ఇంకొకళ్ళు జాటిన్ పేరేంటది? జాట్ ఆ? జటిన్. జటిన్, జటిన్ జటిన్ శశిధర్. గర్ల్స్ లో ఎవరన్నా పోస్ట్ చేయండి సొల్యూషన్. అయిపోయిన వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం అయిపోతే ఫిఫ్త్ ప్రాబ్లం నోట్ చేయండి, సొల్యూషన్ మీరు డ్రా చేయండి, ట్రై చేయండి. ఫిఫ్త్ ప్రాబ్లం అయిన వాళ్ళు, అవని వాళ్ళు మాత్రం ఫోర్త్ ప్రాబ్లం కంప్లీట్ చేసి దెన్ మూవ్ ఆన్ టు ది ఫిఫ్త్ ప్రాబ్లం. సేమ్ ప్రాబ్లం అక్కడ, ఇంక్లినేషన్ మారుతుంది అంతే. ఇంక్లినేషన్ విత్ వర్టికల్ ప్లేన్ తో ఇస్తాడు, సొల్యూషన్ రివర్స్ అవుతుంది అంతే. ఇందాక ఫ్రంట్ వ్యూని ఇంక్లైన్ చేశారు 30 degrees తో, ఇప్పుడు టాప్ వ్యూని ఇంక్లైన్ చేస్తారు. దట్స్ ఇట్. గర్ల్స్ మీరు ఎవరైనా షేర్ చేయాలి, ఒకవేళ మీకు షేర్ చేయడం రాకపోతే వాట్సాప్ గ్రూప్లో అన్నా షేర్ చేయండి. మీకు యాక్సెస్ లేదా? ఫోర్త్ ప్రాబ్లం కంప్లీట్ అయింది అందరికి? ఎవరో షేర్ చేశారు.
ఎవరమ్మా షేర్ చేసింది ఎవరు ఇది? సొల్యూషన్ కరెక్టేనమ్మా, కాకపోతే మీరు ఇక్కడ టాప్ వ్యూ దగ్గర ఏ ఒకటి పెట్టారు, బి పెట్టాలి ఇక్కడ. ఓకేనా, ఏ బి వస్తుంది, బి అనే పాయింట్ మిస్ అయింది. నెక్స్ట్ డైమెన్షనింగ్ లైన్ ఏమో థిక్గా ఉంది, టాప్ వ్యూ నేమో థిన్గా ఉంది. ఇది కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఏబి ఒకటే మాత్రమే హైలైట్ అవ్వాలి, రిమైనింగ్ అన్ని కూడా చాలా థిన్గా ఉండాలి. చూడంగానే ఓన్లీ ఫ్రంట్ వ్యూ అంటే ఏ డాష్ బి డాష్ ఏబి ఈ రెండు మాత్రమే కనపడేలాగా ఉండాలి. సో ఓవరాల్ గా సొల్యూషన్ ఈస్ గుడ్. ఓకే. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం సొల్యూషన్ చూడండి. ప్రాబ్లం నంబర్ 5. ఫిఫ్త్ ప్రాబ్లం సొల్యూషన్ ఏమిచ్చాడు? లైన్ ఏబి whose length is 40 mm inclined with ఇంక్లినేషన్ విత్ ఎందులో ఇచ్చాడు? ఇంక్లినేషన్ విపితో ఇచ్చాడు, అవునా? సో inclined with విపి వర్టికల్ ప్లేన్ ఎంత ఇచ్చాడు? యాంగిల్ 30 degrees. సో మనకి ఇది నొటేషన్ ఏంటి అంటే థీటా అవుతుంది. సో థీటా కాదు, ఫై ఈజ్ ఈక్వల్ టు 30 degrees. నెక్స్ట్ పాయింట్ ఏ. పాయింట్ ఏ ఈస్ పాయింట్ ఏ లొకేషన్ ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో 15 mm అబోవ్ హెచ్పి, 15 mm above HP and 20 mm in front of VP. ఈ ప్రాబ్లం దేనికి సంబంధించింది? కేసు ప్యారలల్ టు HP and inclined to VP. Parallel to HP and inclined to VP. సో ఫస్ట్ XY లైన్ డ్రా చేయాలి. డ్రా XY లైన్. పాయింట్ ఏ ఇచ్చాడు కాబట్టి డేటా ఫస్ట్ పాయింట్ ఏని లొకేట్ చేయండి. పాయింట్ ఏ అనేది 15 mm అబోవ్ హెచ్పి అన్నాడు కాబట్టి XY లైన్ పైన 15 mm డిస్టెన్స్లో ఏ డాష్ని లొకేట్ చేయాలి. లొకేట్ ఏ డాష్. నెక్స్ట్ 20 mm ఇన్ ఫ్రంట్. ఇన్ ఫ్రంట్ అంటే బిలో XY లైన్. సో టాప్ వ్యూని 20 mm డిస్టెన్స్లో అంటే బిలో XY లైన్, 20 mm బిలో XY లైన్ దగ్గర అదే ఏ పాయింట్ని లొకేట్ చేయాలి. సో ఏది ఇచ్చినా సరే ఫస్ట్ లైన్ ఈస్ ప్యారలల్ టు బోత్ ది ప్లేన్స్ అనుకోవాలి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇంక్లినేషన్ విత్ వర్టికల్ ప్లేన్ ఇచ్చాడు కాబట్టి ఏ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి? ఫ్రంట్ వ్యూ ఆర్ టాప్ వ్యూ? యూజువల్గా ఫ్రంట్ వ్యూ పైన వస్తుంది, టాప్ వ్యూ కింద వస్తుంది. సో ఏ వ్యూ ఫస్ట్ డ్రా చేయాలి? ఏ వ్యూ అంటే ఏదైతే యాంగిల్ ఇచ్చాడో యాంగిల్ దేంతో ఇచ్చాడు? వర్టికల్ ప్లేన్తో ఇచ్చాడు. వర్టికల్ ప్లేన్ అంటే ఏంటి? టాప్ వ్యూ. సో టాప్ వ్యూతో యాంగిల్ ఇచ్చాడు కాబట్టి టాప్ వ్యూతోనే స్టార్ట్ చేయాలి ఫస్ట్. సో ఏ దగ్గర నుంచి మీ స్కేల్ పెట్టుకుని 40 mm డిస్టెన్స్లో ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. సో లొకేట్ పాయింట్ B1, నాట్ B, దిస్ ఇస్ B1. నౌ దిస్ ఈస్ ది సింపుల్ పొజిషన్. సో దీని టాప్ ఏమవుతుంది? దీన్ని ప్రొజెక్ట్ చేస్తే పైకి స్కేల్ పెట్టి ఏ డాష్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేస్తే దిస్ ఈస్ B1 డాష్ అవుతుంది. B1 డాష్. ఓకేనా, ఇది సింపుల్ పొజిషన్. ఇప్పుడు ఇంక్లైన్ చేయాలి. దేన్ని ఇంక్లైన్ చేయాలి? దేన్ని ఇంక్లైన్ చేయాలి అంటే వర్టికల్ ప్లేన్తో ఇచ్చాడు కాబట్టి వర్టికల్ ప్లేన్ అంటే టాప్ వ్యూ కాబట్టి టాప్ వ్యూని ఇంక్లైన్ చేయాలి. ఎంత? 30 degrees తో ఇంక్లైన్ చేయాలి.
సో నేనేం చేస్తున్నానంటే ఏ దగ్గర ప్రొట్రాక్టర్ పెట్టి 30 degrees తో ఒక ఇంక్లైన్డ్ లైన్ డ్రా చేస్తున్నాను ఇలా. ఇక్కడ 5 = 30 degrees. ఓకేనా? ఇంక్లైన్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రూ లెంత్ ఏదైతే ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 40 mm ఇచ్చాడు కదా డిస్టెన్స్. ఈ 40 mm తో రేడియస్ తీసుకుని ఏ సెంటర్గా B1 దగ్గర నుంచి ఒక ఆర్క్ ఇలా డ్రా చేయాలి. B1 దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇలా ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో ఇది ఎక్కడైతే ఇంక్లైన్ లైన్ మీట్ అవుతుందో అక్కడ మనకి B అనే పాయింట్ వస్తుంది. సో నౌ దిస్ AB ఈస్ దట్ ట్రూ లెంత్ అండ్ దిస్ ఈజ్ అపియర్డ్ ఇన్ ది టాప్ వ్యూ. ఓకేనా? ఈ డిస్టెన్స్ ఎంత? 40 mm. ఇప్పుడు టాప్ వ్యూ కావాలంటే, ఐ మీన్ ఫ్రంట్ వ్యూ కావాలంటే ఈ B దగ్గర డ్రాఫ్టర్ స్కేల్ పెట్టాలి. డ్రాఫ్టర్ స్కేల్ పెట్టి ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి. ఎక్కడ వరకు? అంటిల్ ఇట్ టచెస్ ది AB ఆర్ AB1 లైన్. సో ఎక్కడైతే టచ్ చేస్తుందో అక్కడ B' ని లొకేట్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ B'. సో నౌ దిస్ ఈజ్ యువర్ రెడ్యూస్డ్ లెంత్. A', B' is the reduced length in the front view. Reduced length. ఇది ఎంత వస్తుందో మెజర్ చేసి అక్కడ వేయాలి. ట్రూ లెంత్ 40 కాబట్టి రెడ్యూస్డ్ లెంత్ 40 కంటే తక్కువ వస్తుంది. ఇది కామన్ సెన్స్. ఓకే, కానీ మీరు హైలైట్ చేయాలి. ఫైనల్గా ఏది హైలైట్ అవ్వాలంటే, ఏది డార్క్ చేయాలంటే AB' డార్క్ ఉండాలి. అలా అని చెప్పి లైన్ మీద లైన్ ఓకే దిద్దకూడదు. ఒక లైన్ డార్క్ గా డ్రా చేయాలండి. HB పెన్సిల్ వాడితే సరిపోతుంది. ఒక లైన్ HB పెన్సిల్ వాడాలి, లేదంటే కొంచెం ప్రెషర్ అప్లై చేసి డ్రా చేయాలి. ఓకేనా? థిన్ లైన్ డ్రా చేయాలంటే ఏం చేయాలి? ప్రెషర్ తగ్గించి కొంచెం పైన మీరు డ్రా చేస్తే థిన్ లైన్ వస్తుంది. దిస్ ఈజ్ యువర్ AB. సో ఇక్కడ రాస్తే బెటరు. A', B' is the front view with reduced length ఎంత వస్తే అంత వేయచ్చు. లెంత్ ఆఫ్ అని చెప్పి ఎంత వస్తే అంత వేయచ్చు. నెక్స్ట్ AB ఈజ్ ది టాప్ వ్యూ విత్ ట్రూ లెంత్ 40 mm రాయచ్చు. ఇది ఒక 35 mm ఎంత వస్తుంది? 35 mm ఇలా రాయచ్చు. సో ఇది మనకి క్వశ్చన్ 5, ప్రాబ్లం నెంబర్ 5 యొక్క సొల్యూషన్ అన్నమాట. సో సొల్యూషన్ మీరు జాగ్రత్తగా చూస్తే ఆ ఫస్ట్ డ్రా చేసిన దానికి క్వైట్ రివర్స్ వస్తుంది అనమాట సెకండ్. అంతేనా? కంప్లీటెడ్. కంప్లీట్ అయిపోతే ఈ లైన్స్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. ఇక మీరు టెక్స్ట్ బుక్ తీసుకుని నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం. ఓకే, టేక్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ది టెక్స్ట్ బుక్ అండ్ ట్రై టు సాల్వ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మీరు ఏమైనా డౌట్స్ ఏమన్నా వస్తే ఆ డౌట్స్ నెక్స్ట్ క్లాస్లో అడగాలి. షల్ వి ఎండ్ ది క్లాస్? ఓకే, థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆల్రెడీ నోట్ చేస్తే ఓకే, వదిలేసేయండి. షేర్ చేస్తానులే మీకు గ్రూప్లో. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.